yesterday, నిన్నటి దినమందు మనం చూసినట్టుగా God will never change his principles. దేవుడు తన యొక్క సూత్రములను ఎన్నడూ కూడా మార్చడు. God will never change his ways. దేవుడు తన యొక్క మార్గములను ఎన్నడూ కూడా మార్చడు. And here Ezra has come to Jerusalem. మరి ఇక్కడ ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. And he's finding a problem here. మరి ఇక్కడ ఆయన ఒక సమస్యను కనుగొంటున్నాడు. What is the problem with these people? ఈ జనుల యొక్క సమస్య ఏమిటి? Now we have seen many types and shadows. మనం చాలా రకములైన సాదృశ్యాలు మరియు ఛాయలు చూసాము. Today we are going to see another type. ఈ రోజు మరొక సాదృశ్యాన్ని మనం చూడబోతున్నాం. We are going to see another picture in the message. వర్తమానంలోనే మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. Ezra has returned to Jerusalem. మరి ఎజ్రా తిరిగి యెరూషలేములోనికి వచ్చున్నాడు. And when he came to Jerusalem, మరి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు he finds there is a problem there in the people. మరి ఆయన కనుగొన్నాడు అదేంటిదంటే ప్రజలలో ఒక సమస్య ఉన్నది అని. My precious brother and sister, నా ప్రశస్తమైన సోదరి సోదరుడా, who are these people? ఈ జనులు ఎవరు? They were those who have come out of Babylon. ఆ జనులు ఎవరంటే వారు బబులోను నుండి బయటికి వచ్చిన వారు. Now we are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. They who had been in the bondage, ఎవరైతే ఆ చెరలో ఉండేనో, had heard a voice, వారు స్వరమును విన్నారు. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి అని పిలిచాడు. And they had come out of Babylon. మరి బబులోను నుండి వాళ్ళు బయటికి వచ్చారు. And come back to Jerusalem. మరి వాళ్ళు తిరిగి యెరూషలేముకు వచ్చారు. To rebuild the temple of God. దేవుని యొక్క మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి. And these people, మరి ఈ జనులు who had come out, ఎవరైతే బయటికి వచ్చారో, now what are we today? ఈ రోజు మనం ఏమై ఉన్నాం? After 7 decades, 7 దశాబ్దాల తర్వాత, after being in bondage of Babylon, బబులోనులో మనము బానిసలుగా ఉన్న తర్వాత, being in those denominations, ఆ సంఘ శాఖలలో ఉన్న తర్వాత, we today heard a voice, ఈ రోజు మనం ఒక స్వరమును విన్నాము. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి. And by the grace of God we came out. దేవుని కృప ద్వారా మనం బయటికి వచ్చాం. Is that the picture? అదేనా ఈ దృశ్యం? We are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని చూడబోతున్నాం. But these people, కానీ ఈ జనులు who had come out of Babylon, బబులోను నుండి ఎవరైతే బయటికి వచ్చారో, when Ezra visits them, మరి ఎజ్రా వారిని దర్శించినప్పుడు, he finds a slight problem. It's not a slight, it's a big problem there. ఆయన ఒక సులువైన ఒక సమస్యను కనుగొన్నాడు. అది సులువైనది కాదు, చాలా పెద్ద సమస్యను కనుగొన్నాడు. And what is the problem? ఆ సమస్య ఏంటి? The problem is this. మరి సమస్య ఇది, they had married strange wives. వారు వేరే అన్యులైన వారిని వివాహం చేసుకున్నారు. They had gone outside to get married. వివాహం చేసుకోవడానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. And based on this, Brother Branham gave some comments. మరి దీనిపైన ఆధారపడి సోదరు బ్రహ్నాం గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. Listen to this carefully because I am preaching a subject today. దీని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఒక వర్తమానము ఒక అంశమును మీకు బోధిస్తున్నాను. God protecting his bloodline. దేవుడు తన యొక్క రక్తపు రేఖను కాపాడుతా ఉన్నాడు ఆయన. I repeat the title. నేను మరలా తిరిగి చెప్తున్న అంశం పేరు చెప్తున్నా వినండి. God protecting his bloodline. దేవుడు తన రక్తరేఖను కాపాడుచున్నాడు. Now I'm going to read what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను. In paragraph 12 of Blushing Prophet he says, మరి ఈ యొక్క ముఖం ఎర్రబరుచున్న ప్రవక్త అనే వర్తమానములో పారాగ్రాఫ్ 12 లో చెప్పాడు. Now Israel was a chosen, elected, selected people. మరి ఇశ్రాయేలు ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. That God had chose Israel for one specific purpose. మరి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఇశ్రాయేలులను ఆయన ఎన్నుకున్నాడు. That the blood of Israel should be the cleanest blood stream. మరి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క రక్తము అది ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాల్సిన రక్తపు రేఖ అయి ఉన్నది. For out of that lineage was going to come the Messiah himself. ఎందుకంటే ఆ రక్తపు రేఖలో నుండే, ఆ వంశవళిలో నుండే మెస్సయ్య స్వయంగా రాబోతున్నాడు. I'm jumping to para 16. 16వ పారాగ్రాఫ్ లోనికి నేను వెళ్తున్నాను. If you're reading it in your table or whatever, and if you can hear it, you can hear it. మరి మీరు దాన్ని చదివితే, ఒకవేళ మీరు దాన్ని మీరు టేబుల్లోనో ఇంకేదైనా చదివితే చదవచ్చు. మరి మీరు వినాలనుకుంటే నేరుగా కూడా వినండి. Now we find paragraph 16. మరి 16వ పారాగ్రాఫ్ లో Now we find that Israel was not to mix marriage.
మరి మనం ఇక్కడ కనుగొన్నాము ఇశ్రాయేలులు మిశ్రమమైన వివాహములు చేసుకోవడానికి వీల్లేదు. Their marriage was to be among one another. మరి వివాహం అనేది వారి మధ్యలోనే ఒకరితో ఒకరికి వారి మధ్యలోనే జరగవలసి ఉన్నది. No Israelite to ever marry a Gentile. మరి ఒక ఇశ్రాయేలుడు తను ఎన్నడూ కూడా ఒక అన్యుణ్ణి వివాహం చేసుకోవడానికి వీల్లేదు. But was to keep their blood stream clean. ఎందుకంటే ఆ రక్తపు రేఖను వారు శుభ్రముగా ఉంచవలసి ఉన్నది. And even till this day, మరి ఈ రోజు ఈ దినం వరకు కూడా I believe the Jewish blood stream is the cleanest blood stream on the face of the earth today. మరి నేను నమ్ముతున్నాను ఈ యూదుల యొక్క రక్తపు రేఖనే శుభ్రమైన రక్తరేఖ ఉన్నది. నేను Is the Jew. అది యూదులు. They are still looking for that Messiah. వారు ఇంకా నా మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. But we know that he has already come. అయితే మనకు తెలుసానా ఇదివరకే వచ్చున్నాడని. And their eyes were blinded. వారి యొక్క కనులు గుడ్డితనం చేయబడినవి. That we could have a chance of repentance through Christ. దాని ద్వారా మనకు క్రీస్తు ద్వారా పశ్చాత్తాపపడడానికి మనకు అవకాశం దొరికింది. Out of all the families on earth, మరి భూమిపై ఉన్న కుటుంబాలన్నిటిలో God had chose the Jewish stream. మరి దేవుడు యూదుల యొక్క రక్తరేఖను ఆయన ఎన్నుకున్నాడు. And it began from Abraham. మరి అది అబ్రాహాము దగ్గర నుండి మొదలైనది. He is the father. ఆయనే తండ్రి. He is the patriarch. ఆయనే మూల పురుషుడు. And through Abraham, God is bringing a bloodline. మరి అబ్రాహాము ద్వారా దేవుడు ఆ రక్తరేఖను తీసుకొస్తున్నాడు. And it had to remain pure. మరి అది శుభ్రముగా ఉండవలసినగా ఉన్నది. What is the reason of this purity? మరి ఈ శుభ్రముగా ఉండడానికి పవిత్రంగా ఉండడానికి కారణం ఏంటిది? Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా Christ would come. క్రీస్తు వస్తున్నాడు. Now you who are in the message, మరి నువ్వు నేను వర్తమానంలో ఉన్న వాళ్ళు, Paul said, పౌలు గారు చెప్పారు, who is Israelite? Who is Israel? ఎవరు ఇశ్రాయేలులు? And he said, it's not children of flesh. శరీర మూలముగా పుట్టిన వాళ్ళు కాదు అన్నాడు. But it's the children of promise. కానీ వాగ్దాన మూలముగా పుట్టిన వారు అని చెప్పాడు. There is a chosen generation even today. ఈ రోజు కూడా ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a real Israel today. ఈ రోజు ఒక నిజమైన ఇశ్రాయేలుడు ఉన్నాడు. We are not talking on Methodist, Baptist, Presbyterian, Pentecostals. మనము మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తల గురించి మాట్లాడతలేము. They denominated, they died. వారు సంఘశాఖగా మారారు, వాళ్ళు చచ్చిపోయారు. But there is a chosen generation. కానీ ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a chosen people. ఒక ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారు. And I want to tell you, మరి నేను మీకు చెప్పకోరుతున్నాను, that chosen generation has one purpose. అయితే ఎన్నుకోబడిన జనాంగమునకు ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. Oh God, if I can show it to you today. ఓ దేవాది ఈ రోజు కనుక మీకు నేను చూపించగలిగితే, that Jewish bloodline was kept pure. మరి ఆ యొక్క యూదుల యొక్క రక్తరేఖ అది పవిత్రంగా పెట్టబడినది, ఉంచబడినది. Because through that bloodline the first coming would take place. ఎందుకంటే ఆ యొక్క రక్తకణము ద్వారా ఆ రక్తరేఖ ద్వారా మొదటి రాకడ జరగబోతున్నది. In a similar way, అదే విధానములో in the Gentiles, మరి ఇప్పుడు అన్యజనులలో there has to be a bloodline. ఇప్పుడు కూడా ఒక రక్తరేఖ ఉండవలసి ఉన్నది. All the way from Pentecost till the last day. yes, పెంతెకోస్తు దగ్గర నుండి మొదలుకొని చివరి దినాల వరకు. And that bloodline had to keep itself pure. మరి ఆ రక్తరేఖ తనకు తాను పవిత్రంగా ఉంచుకోవలసి ఉన్నది. Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా will come the second coming. రెండవ రాకడ వస్తుంది. That bloodline is preparing for the second coming. ఆ రక్తరేఖ ఇప్పుడు రెండవ రాకడను సిద్ధపరుస్తున్నది. Christ will come through that. మరి క్రీస్తు దాని ద్వారా వస్తాడు. And I want to show you today, మరి ఈ రోజు నేను మీకు చూపించగోరుతున్నా, they were not to mix marriage. వారు మిశ్రమమైన వివాహం చేయడానికి వీల్లేదు. Israel was to marry Israel. ఇశ్రాయేలు మాత్రమే వివాహం చేసుకోవాలి. In our context, మన యొక్క అంశంలో, who is Israel? ఇజ్రాయెల్ ఎవరు? Israel is that person who has received the baptism of Holy Ghost. ఇజ్రాయెల్ ఆ వ్యక్తి అయి ఉన్నాడు ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారో. And what is the evidence of that? మరి దానికి నిరూపణ ఏంటిది? సాక్ష్యం ఏంటిది? Receiving and manifesting the word for the age.
ఈ కాలం యొక్క వాక్యమును పొందుకొని దాన్ని ప్రత్యక్షపరచుటై ఉన్నది. Only that boy and girl should get married. కేవలం వాళ్ళు ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రమే వివాహం చేసుకోవాలా? Can you understand that? అది మీకు అర్థమవుతా ఉన్నదా? We are not supposed to mix marriage. మనము వివాహము మిశ్రమమైన వివాహము చేయడానికి వీల్లేదు. That's why ఆ కారణమును బట్టే I don't preach those marriages. ఆ వివాహాలను నేను ప్రసంగించిన ఆ వివాహాలకు హాజరయ్యి నేను ప్రసంగించాను. I don't preside over those marriages. ఆ వివాహములకు నేను నా యొక్క సమ్మతిని తెలియజేయను నేను. You mean, brother, it has happened in your church? మరి సోదరుడా, మీ ఉద్దేశం అది మీ సంఘములో జరుగుతున్నదా? Yes. అవును, జరుగుతాయి. There were some parents కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. and they searched a boy outside the message. మరి వర్తమానము బయట వాళ్ళ అబ్బాయిని వెతుకుతారు. I said, I'm not coming. అప్పుడు నేను రావట్లేదు ఆ వివాహానికి. And neither will my church participate మరి in your నా marriage. సంఘము కూడా నీ వివాహానికి హాజరు కాదు. We will not do that. మేము అది చేయం మేము. Because according to the message, కారణము వర్తమానం ప్రకారముగా a message believer marries a message believer. మరి ఒక వర్తమాన విశ్వాసి మరొక వర్తమాన విశ్వాసిని మాత్రమే వివాహము చేసుకోవాలి. Can we say amen? దాని మీరు ఆమేన్ అని చెప్పగలరా? And there is a way. మరి ఒక మార్గం ఉన్నది. Like Ruth is a Moabite. మరి రూతు ఎలాగైతే మోయాబురాలై ఉన్నదో, She didn't marry Boaz first. ఆమె మొదటిగా బోయాజును వివాహం చేసుకోలేదు. ఆమె First she accepted God first. ఆమె మొట్టమొదటిగా దేవుని అంగీకరించింది. Your God is my God. నీ దేవుడే నా దేవుడు. Then God opened a way for her. అప్పుడు దేవుడు ఆమెకు ఒక మార్గాన్ని తెరిచాడు. That she married Boaz. దాని ద్వారా ఆమె బోయాజును వివాహం చేసుకోవడానికి, Like Rahab. అది రాహాబు వలె, She didn't marry Salmon first. సల్మానును ఆమె మొట్టమొదటిగా వివాహం చేసుకోలేదండి. She applied the token first. మొదటిగా ఆమె ఆ యొక్క గుర్తును ఆపాదించింది. ఆమె Listen carefully. జాగ్రత్తగా వినండి. And that's where I tell my people. అక్కడే నా ప్రజలకు చెప్తా నేను. They see a boy. మీరు ఒక అబ్బాయిని చూసారా? They see a girl. నువ్వు ఒక అమ్మాయిని చూసావా? Who's maybe in denomination or somewhere. మరి ఎక్కడో సంఘ శాఖలో ఎక్కడో. Oh, he's a believer. ఓ, అతని విశ్వాసం అండి. He's a believer. అతని విశ్వాస. He comes and sits in the church. అతను వచ్చి సంఘంలో కూర్చుంటాడు. For the sake of marriage. పెళ్లి కోసం వచ్చి సంఘంలో కూర్చుంటాడు. Listen carefully. జాగ్రత్త వినండి. For the sake of marriage, he starts attending this church. ఎగ్జాక్ట్లీ వివాహము కొరకు తాను ఈ సంఘానికి వచ్చి హాజరవడం మొదలు పెడతాడు. Now that is not conversion. అది మార్పు చెందుట కాదు. అది మార్పు చెందుట కాదు. God has to work in that boy's life or in that girl's life. దేవుడు ఆ అబ్బాయి యొక్క జీవితంలో పని చేయవలను, లేదా ఆ అమ్మాయి యొక్క జీవితంలో పని చేయవలను. I think you understanding this. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. But for the sake of marriage. కానీ వివాహము కొరకు, Okay, I'll take baptism. సరే నేను బాప్తిస్మం పొందుతా. I'll take baptism. నేను బాప్తిస్మం పొందుతా. In some cases, కొన్ని విషయాలకు కొన్ని కేసెస్కి వచ్చినప్పుడు the girl says, ఆ అమ్మాయి చెప్తుంది, we'll marry. మేము వివాహం చేసుకుంటాం. Later I'll take baptism. తర్వాత నేను బాప్తిస్మం పొందుకుంటా. I'll accept your message. నేను మీ వర్తమానాన్ని అంగీకరిస్తా. Let's marry first. మొదటిగా మనం వివాహం చేసుకుందాం. Listen, according to the message, వినండి, వర్తమానం ప్రకారముగా both the boy and girl should be Israelites. ఎస్, ఇద్దరు అబ్బాయి అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా ఇజ్రాయేలులై ఉండాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. When Christ married a Gentile bride, మరి క్రీస్తు ఒక అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, it first accepted Christ and received the Holy Ghost. మొదటిగా అన్యురాలుగా వచ్చిన ఆమె ముందు క్రీస్తును అంగీకరించి ఆ పరిశుద్ధాత్మతో ఆమె నింపబడినది, పరిశుద్ధాత్మను ఆమె పొందుకున్నది. Then the marriage took place. ఆ తర్వాత వివాహం జరిగినది. Why are these things important? ఎందుకు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది? You don't know it, brother. అది నీకు తెలియదు సోదరుడా. We are a separate bloodline. మన ఒక ప్రత్యేకమైన రక్తరేఖ ఉన్నాము. Why are we doing this? ఎందుకు మనం ఇది చేస్తున్నాం? Why are we not doing mixed marriages? ఎందుకు మనము మిశ్రమమైన వివాహాలు చేయడం లేదు? Because through us will come Christ. ఎందుకంటే మన ద్వారా క్రీస్తు వస్తాడు. We are preparing for a rapture. మనము ఎత్తబడిన కొరకు సిద్ధపడుతున్నాము. We are preparing for a body change. ఒక శరీర మార్పు కొరకు మనం సిద్ధపడుతున్నాము. Are you understanding the message? మీకు అర్థమవుతున్నదా వర్తమానము? This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది.
That is the reason ఆ కారణాన్ని బట్టి that Israel was the purest bloodline. మరి ఆ ఇశ్రాయేలు స్వచ్ఛమైన రక్తరేఖ కలిగిన వారు. And they had to keep themselves pure. మరి వారు పవిత్రంగా తమకు తాము ఉంచుకోవాల్సి ఉన్నది. Now the problem in the time of Ezra, అయితే ఎజ్రా సమయానికి వచ్చినప్పుడు సమస్య ఏంటంటే Israelites were marrying other girls. ఇశ్రాయేలులు వేరే అమ్మాయిలను, అన్యురాలైన అమ్మాయిలను వివాహం చేసుకోవడం మొదలు పెట్టారు. Mixed marriages had started in the people who had come out of Babylon. బబులోను నుండి బయటికి వచ్చిన జనుల మధ్యలో ఇదిగో మిశ్రమమైన వివాహాలు ప్రారంభమైనాయి. Now listen, this has a physical meaning. మరి గుర్తుంచుకోనండి, దీనికి భౌతికమైన అర్థం ఉన్నది, And this has a spiritual meaning. మరి దీనికి ఆత్మ సంబంధమైన అర్థం కూడా ఉన్నది. Who is strange woman? ఎవరి అన్యురాలు స్త్రీ? In physical sense, మరి భౌతికమైన విధానంలో చెప్పాలంటే it's a girl who's not believer. మరి అక్కడ అమ్మాయి అసలు విశ్వాసరాలు కాదు. In spiritual sense, ఆత్మ సంబంధంగా చెప్పాలంటే who is the strange woman? ఎవరి అన్యురాలైన స్త్రీ? Other churches. వేరే సంఘాలు. Church is a woman. ఆ సంఘము అనేది స్త్రీ అయి ఉన్నది. Other churches. వేరే సంఘాలు. Do you know there is a great harlot today? మరి మీకు తెలుసా ఈ రోజు మహావేష ఉన్నది? And do you know that harlot has daughters? మరి మీకు తెలుసా మహావేషకు కుమార్తెలు ఉన్నాయి? Can a believer mingle with them? మరి can a believer mingle with them? విశ్వాసి వారితో కలవవచ్చా? మహావేషతో కుమార్తెలతో కలవచ్చా? Let me read a verse for you. మీ కొరకు ఒక లేఖనం నేను చదవనివ్వండి. 1 Corinthians. మొదటి కొరింథీయులు. I'll try to limit myself as much as I can. మరి ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము. And we are going to read from verse 15 15వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాము. to verse 17. 17వ వచనం వరకు. Paul is telling Corinthians, పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, know ye not that your bodies Yes. are the members of Christ? మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? Shall I then take the members of Christ and make them the members of an harlot? God forbid. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. Verse 16. 16వ వచనం. What? Know ye not that he which is joined to an harlot is one body? For two saith he shall be one flesh. వేషతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. But he that is joined unto the Lord is one spirit. అటువలే ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. What is brother Paul saying? పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? Shall I allow the members of the body of Christ to partake from an harlot? మరి క్రీస్తు యొక్క సభ్యులుగా, క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉన్న వారిని తీసుకొని వేశ్యతో వారు పాల్గొనున్నట్లుగా నేను అనుమతించాలా? Who is that harlot? ఎవరు ఆ మహావేశ్య? She is that system that's ruling the world today. ఈ రోజు ఆమె ఒక వ్యవస్థ అయి ఉండి ప్రపంచాన్ని ఈ రోజు పరిపాలన చేస్తున్నది. It has Nicolaitanism under it. దాని కింద నికోలైటిజం ఉన్నది. It has Balaamism in it. ఆ నికోలైట్ బోధ ఉన్నది, బిలాము బోధ ఉన్నది దాని కింద. It has a Jezebel religion in it. దాని లోపట యెజబెలు మతం ఉన్నది. We don't have time to go on those details. వాటిని వివరంగా వెళ్ళడానికి మనకు సమయం లేదు. Now shall I take the members of the body of Christ? మరి క్రీస్తు యొక్క అవయములను తీసుకొని, సభ్యులను తీసుకొని and let them partake with them? వారితో నేను కలపవలనా? Partake in those doctrines? ఆ సిద్ధాంతాలలో నేను వారిని కలపవలనా? Then in physical sense, ఇంకా భౌతిక విధానంలో చెప్పాలంటే can they marry such people? అలాంటి వ్యక్తులతో నేను వారికి వివాహం చేయాలా? Can I take the members of harlot? ఆ యొక్క వేశ్య యొక్క సభ్యులుగా నేను వారిని చెయ్యాలనా? Same thing Ezra is doing, Paul is doing. మరి ఏదైతే ఎజ్రా చేస్తున్నాడో పౌలు గారు కూడా అదే చేస్తున్నాడు. What is he trying to tell? ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? Separate yourself. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. You are a pure people. మీరు స్వచ్ఛమైన ప్రజలు. In 1 Peter says, మరి మొదటి పేతురులో పేతురు చెప్పాడు, you are a chosen generation. మీరు ఎన్నుకోబడిన తరం వారై ఉన్నారు. You are a royal priesthood.
మరి మీరు రాజులైన యాజకులై ఉన్నారు. You are a separated people. మీరు వేరు చేయబడిన జనాంగమై ఉన్నారు. Separated for a body change. ఒక శరీర మార్పు చెందడానికి వేరు చేయబడిన వారు. Separated for a seventh seal. 7వ ముద్ర కొరకు వేరు చేయబడిన వారు. Separated for a tent vision. గుడారం దర్శనం కొరకు వేరు చేయబడిన వారు. Separated for a third pole. 3వ ఇడుపు కొరకు వేరు చేయబడిన వారు.